యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలెనని ప్రయత్నించెను. కాని పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిన పోవుచున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో నుండా తలంచి తిని అని చెప్పాను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం పలికెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనా